పినపాక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటారని నమ్మించి తనను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకి పాల్పడ్డారు అంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. యూట్యూబ్ ఛానల్ నిర్వహణ, వ్యాపార వ్యవహారాల నేపంతో పరిచయం పెంచుకుని ఆపై తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం బాధితురాలికి వివాహం చేసుకుంటానని ఆశ చూపిన కాంతారావు ఆమె వద్ద ఉన్న ప్రైవేటు ఫొటోస్ ని ఆధారం చేసుకుని తీవ్ర స్థాయిలో బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పేరుతో ఆమె నుండి సుమారుగా 4 లక్షల వరకు నగదు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఆర్థిక మోసానికి కూడా పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి నుండి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించడంతో పాటుగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రాథమిక విచారణ అనంతరం పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావుపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపుల సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆరోపణలపై క్షేత్రస్థాయి ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మాజీ ప్రజాప్రతినిధిపై ఇలాంటి తీవ్రమైన లైంగిక ఆరోపణలు రావడంతో తెలంగాణ రాజకీయ వర్గాలలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై రేగా కాంతారావు హైకోర్టుని ఆశ్రయించారు.